సరే, వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. సో గత వారం ఏం మాట్లాడానో దాంట్లోంచి మాట్లాడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం నుండి చదువుదామా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకి ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్. సో గత వారం చెప్పినట్లుగా ఇజ్రాయేలీలు బబులోని యొక్క చెరలో ఉన్నారు. సో ఎప్పుడైతే నెబుకద్నెజర్ వచ్చి ఇజ్రాయేల్ యూదా మీద దాడి చేసి వాళ్ళని చెరగా తీసుకొని వెళ్ళాడో, ఇజ్రాయెల్ ప్రజలు బబులోన్లో వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇర్మియా అనే ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నూతనమైన నిబంధన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక న్యూ కవెనెంట్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గ్రహించండి, ఓకేనా? సో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా మిస్ అవ్వకుండా వినటానికి ప్రయత్నం చేయండి. సో దేవుడు ఒక కవెనెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అప్పటి వరకు ఇజ్రాయేలీలు ఒక నిబంధన కింద ఉన్నారు. ఆ నిబంధనలో ఏం జరుగుతూ ఉందంటే, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు, దేవుడు కొన్ని నియమాలు వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళ ఆజ్ఞని అతిక్రమిస్తూ ఉన్నారో లేకపోతే నియమాల్ని పాటించకుండా ఉంటా ఉన్నారో, వాళ్ళు దేవుని యొక్క శిక్షకు వారు గురి అవుతూ వచ్చారు. సో వారు ఆజ్ఞల్ని చూసి వాటిని పట్టుకొని జీవించడానికి పిలువబడ్డారు. కానీ ఆజ్ఞలకి ఒక వ్యక్తి హృదయంలో స్వాతంత్రం తీసుకొచ్చే కృప, స్వాతంత్రం తీసుకొచ్చే శక్తి ఆజ్ఞలకి లేదు. ఆజ్ఞ ఏం చేస్తుందంటే బంధకంలో ఉంచుతుంది. నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎందుకని వాళ్ళు పాత నిబంధన కింద ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో కానీ వాళ్ళ మనసులో కానీ మార్పులు జరగట్ల. కానీ వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు? దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని చూసి ఎలాగైనా వాళ్ళ శక్తి సామర్థ్యంలో ఆజ్ఞల్ని పట్టుకొని జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆజ్ఞలు ఇచ్చిన బౌండరీస్లో వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దేవుడేమంటున్నా అంటే ఇజ్రాయెల్ ప్రజలతో, నేను ఒక నూతనమైన నిబంధన మీతో నేను చేయబోతా ఉన్నాను. ఆ నిబంధన ఎలా ఉంటుందంటే, నా ఆజ్ఞల్ని, నా ధర్మ విధిని నేను వారిలో ఉంచుతాను, వారి హృదయం మీద నేను దాన్ని రాస్తాను. దేవుడు అలా చేసినప్పుడంట, ఇందా చదివిన భాగంలో మనం ఏం చూస్తూ ఉన్నాం? వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధనొందుదుమని తమ పొరుగు వారికి తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఆ నూతనమైన నిబంధన తీసుకొచ్చినప్పుడంట, దేవుని ప్రజలు పక్కనున్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదంట, మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి అని. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తన నిబంధనని వారి హృదయముల మీద రాస్తా ఉన్నాడు కాబట్టి ఆ నిబంధన ద్వారా వాళ్ళు దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోబోతూ ఉన్నారు. హల్లెలూయా! ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? నా భాషతో ఇబ్బంది పడుతూ ఉన్నారా? సో దేవుడు ఒక నూతనమైన నిబంధన చేయబోతా ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో. అంటే ఆ నిబంధన అనేది పాత నిబంధన లాగా ఉండట్లేదు. సో పాత నిబంధనలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కొన్ని రూల్స్ పెట్టుకునేవాళ్ళు. అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. సాధారణంగా వాక్యంలో చూస్తే దాదాపు 600 పైగా ఉంటాయి ఆజ్ఞలు. సో ఈ ఆజ్ఞలన్నింటినీ వాళ్ళు ఏం చేయాలి? తూచా తప్పకుండా వాళ్ళు పాటించాలి. ఎప్పుడైతే వాటిని మిస్ చేస్తారో, వాటిని అతిక్రమిస్తారో, ఏమవుతుంది? దేవుని యొక్క శిక్ష వాళ్ళ మీదకి వస్తుంది. అంటే దేవుడు, ఇంకా మనం డీప్గా చూడాలంటే, దేవుడు ఈ ఆజ్ఞల్ని తీసుకొచ్చినప్పుడు వాటి మీద కమాండర్స్గా ఏంజల్స్ని పెట్టాడు. అవునా? ఏంజల్స్ని మన భాష చెప్పాలంటే పోలీస్ ఆఫీసర్స్ లాగా పెట్టాడు. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని పాటించరో దేవదూతలు వచ్చి వారికి శిక్ష కలిగేటట్టు చేస్తారు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? సో దేవుడు ఏమంటున్నా అంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క
స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆది నుండి ఆయన ఇజ్రాయెల్ ప్రజల యొక్క స్థితిని చూసి ప్రతిసారి వీళ్ళకి నేను ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ప్రతిసారి వీళ్ళకి నేను ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని పాటించలేకపోతున్నారు, వాళ్ళు దాన్ని చేయలేకపోతున్నారు. వాళ్ళ హృదయాల్లో మార్పు రావట్లా, వాళ్ళ మనస్సులో వాళ్ళ ఆలోచన విధానంలో ఏం రావట్లేదు, మార్పు రావట్లా. జస్ట్ వాళ్ళు ఒక రోబోట్ లాగా మెకానికల్గా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇచ్చారు, మేము దీన్ని పాటిస్తున్నాం, ఇది ఇచ్చారు, దీన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం, దీన్ని మేము అతిక్రమించకుండా ఉండటానికి మా శక్తితో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఆ దేవుని యొక్క హృదయం ఏంటంటే ఆ ఆజ్ఞల ద్వారా, ఆ విధుల ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన చిత్తమైనది. ఎంతమంది నాతో ఉన్నారు? కానీ ఇజ్రాయెల్ ప్రజలు అది చేయలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, చెరలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలతో, ఎక్కడ వాళ్ళు చెరలో ఉన్నారు? బబులోనీయుల కింద చెరలో ఉన్నారు, లేకపోతే బబులోను సామ్రాజ్యంలో వాళ్ళు చెరలో ఉన్నారు. చెరలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మీరు ప్రతిసారి నేను ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మీరు పాటించలేకపోతా ఉన్నారు, మీరు మీ సామర్థ్యంతో చేయాలని చూస్తున్నారు కానీ మీరు సరిగా జీవించలేకపోతున్నారు. కాబట్టి నేను ఒక నూతనమైన నిబంధనని తీసుకొని వస్తాను. ఐఎమ్ బ్రింగింగ్ ఎ న్యూ కవనెంట్. ఆ కవనెంట్లో, ఆ నిబంధనలో ఏం జరుగుతుందంటే, నా ఆజ్ఞల్ని, నా మాటల్ని మీ హృదయం మీద నేను రాస్తాను. అలా రాసినప్పుడు ఏమవుతుందంటే మీలో ప్రతి ఒక్కడు కూడా యెహోవాని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎనిమిది నాతో ఉన్నారు. సో గత వారం చూసిన భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. పూర్వకాలపు సంగతులను ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు. 20వ వచనం, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగజేస్తున్నాను. 21, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయదు. సో ఈ భాగాన్ని మనం గత వారం చూసాం. దేవుడు ఏమంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనడి, పూర్వకాలపు సంగతుల్ని తలంచుకోవద్దు అంటున్నాడు. ఎందుకంట, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాను. సో ఇందాక ఇర్మియాలో మనం ఏం చదివాం, నూతనమైన నిబంధనని దేవుడు తీసుకొని రాబోతా ఉన్నాడంట. సో ఇర్మియా గ్రంథంలో ప్రవచించబడింది, యెషయా గ్రంథంలో ప్రవచించబడింది, వీటి రెండింటికి మధ్యలో ఒక కనెక్షన్ ఉందన్నమాట. సో ఇర్మియా గ్రంథంలో ప్రవచించబడింది ఏంటంటే, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాత్రమే కాదు, ఈ భూమి మీద రాబోతున్న ప్రతి వ్యక్తితో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన్ని తెలుసుకోవడానికి. అలానే యెషయాలో ప్రవచించబడిన ఈ ప్రవచనం కూడా సియోను ఎప్పుడైతే నూతన నిబంధన మహిమ కిందకు వస్తుందో వాళ్ళు ఎలాంటి అనుభవాల్ని పొందబోతా ఉన్నారో దాని గురించి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, ఈ రెండు ప్రవచనాలు లేకపోతే ఈ రెండు భాగాలు ఒకే టైం లైన్లోకి జొరబడతా ఉన్నాయి, ఒకే కాల పరిమితిలోకి ప్రయాణం చేస్తూ ఉన్నాయి, లేకపోతే ఒకే కాల పరిమితిలోకి వెళ్తూ ఉన్నాయి. ఎంతమంది నాతో ఉన్నారు? అర్థమవుతుందా? యెషయాలో దేవుడు నూతన నిబంధన మహిమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇర్మియాలో దేవుడు ఏమంటున్నాడు, నూతన నిబంధన గురించే ప్రజలకు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా ఆచార సంబంధంగా వాళ్ళు చేసేవాళ్ళు. సో నేనేం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. చాలా బ్రేక్ త్రూస్ వస్తాయి మీరు ఈ విషయాన్ని గ్రహించినప్పుడు. పాత నిబంధనలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సంవత్సరానికి 2-3 సార్లు మేబీ ప్రత్యక్ష గుడారం వద్దకు వెళ్ళేవాళ్ళు. అందరికి ప్రత్యక్ష గుడారం అంటే తెలుసు కదా, ఒక గుడారం, అది అందులో 3 పార్ట్స్ ఉంటాయి, ABC. అవునా? బయట ఆవరణం పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం. సో మేబీ సంవత్సరానికి 2-3 సార్లు మాత్రమే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ అర్పణలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ అర్పణలు ఎందుకు తీసుకొని వెళ్ళేవాళ్ళు? వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే, పాపాలు చేస్తే దేవుడు వాళ్ళ అర్పణ చూసి వాళ్ళని క్షమించాలి. అంటే పాత నిబంధనలో వాళ్ళ హృదయంతో సంబంధం లేదు, వాళ్ళ మనస్సాక్షితో సంబంధం లేదు.
వీళ్ళు మళ్ళీ ఏం చేసేవాళ్ళు, ఈ అర్పణలన్నీ అర్పించిన తర్వాత మళ్ళా వెళ్ళి పాపం చేసేవాళ్ళు. ఎందుకని? ఆజ్ఞకి స్వతంత్రాన్ని ఇచ్చే శక్తి లేదు. హలో, రిటర్న్ కోడ్కి, రిటర్న్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి పవర్ లేదు ఒక వ్యక్తిని మార్చడానికి, లేకపోతే ఒక వ్యక్తికి స్వేచ్ఛనివ్వటానికి. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇవన్నీ ఆయన చూస్తూ వచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆచార సంబంధంగా ప్రత్యక్ష గుడారం వద్దకు వస్తున్నారు. ఆచార సంబంధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? అర్పణలు ఇస్తున్నారు. మేబీ సంవత్సరానికి ఒకసారి దేవుడు యాజకుడితో, అతి పరిశుద్ధ స్థలంతో మాట్లాడితే మాట్లాడవచ్చు, లేకపోతే లేదు. అంటే యాజకునికే కనెక్షన్ ఉంది దేవునితో, మిగిలిన ఎవరికి కనెక్షన్ లేదు. మిగిలిన వాళ్ళు అందరూ ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞని బట్టి, వాళ్ళకి ఇవ్వబడిన రాత రూపకమైన విధిని బట్టి, రిటర్న్ కోడ్ అంటారు న్యూ టెస్ట్మెంట్లో, ఆ కోడ్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి? అర్పణ తీసుకొని రావాలి, పలానా టైంకి ప్రత్యక్ష గుడారం దగ్గర రావాలి, అవి ఇచ్చేయాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఏదైనా ఇంకా ఘోరమైన పాపాలు చేశారనుకో, ఇప్పుడు ఏం చేయాలి? గొర్రెనో మేకనో పుట్టెలనో మంచి బాగా ఫ్యాట్తో ఉన్న దాన్ని తీసుకొచ్చి దాన్ని వధించి, వీళ్ళు యాజకుడు ఏం చేస్తాడు? ఈ వ్యక్తి యొక్క చేతులు దాని మీద ఉంచి ఏం చేస్తాడు? ఆ అర్పణని, లేకపోతే ఆ జంతువుని వధించినప్పుడు, ఆ రక్తం చిందించబడినప్పుడు యాజకుడు డిక్లేర్ చేస్తాడు, నీ పాపాలు క్షమించబడినవి, నీ అకౌంట్ అంతా క్లియర్ అయింది, ఇంక నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారు, కానీ వాళ్ళ హృదయము దేవునితో కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు దేవుణ్ణి అనుభవించలేకపోతా ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు యూదా ప్రజలతో, ఇజ్రాయెల్ వారితో, ఇదిగో నేను మీతో ఒక నూతనమైన నిబంధన చేయబోతా ఉన్నాను. ఆ నిబంధన నేను చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, రాతరూపకమైన విధిని నేను ఇవ్వట్లే, మరలా నేను ఆజ్ఞలు ఇస్తున్నాను, మరలా నేను విధులు ఇస్తున్నాను. కానీ అవి మీ హృదయం అనే పలక మీద నేను వాటిని రాయిపోతా ఉన్నాను. నేను వాటిని రాసినప్పుడు మీకేం జరుగుతుందంటే, మీలో ప్రతి ఒక్కరు కూడా అనుభవపూర్వకంగా నన్ను తెలుసుకుంటారని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటా ఉన్నాడు, మీరు ఆ పాత నిబంధనని మీరు వదిలేయాలి, పాత ఒడంబడికని మీరు వదిలేయాలి, పాత విధులని మీరు వదిలేయాలి. ఎందుకంటే నేను ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. ఆ నూతన క్రియ ఎలా ఉంటుందంట? నేను అడవిలో త్రోవను కలుగజేయవాడిని, ఎడారిలో నదులను పారజేయవాడిని. తర్వాత ఏముంది? నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో. హల్లెలూయా. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగు చేస్తున్నాను. 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయదు. మై పీపుల్ షల్ డిక్లేర్ మై ప్రైజ్. నా ప్రజలు నా స్తోత్రాన్ని ప్రచురం చేస్తారంట. అంటే దేవుడు ఈ నిబంధనని తీసుకొచ్చినప్పుడంట, ఒక విశ్వాస జీవితం, లేకపోతే దేవుడు నమ్ముకున్న ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే మహిమకరంగా ఉండబోతుందంట. అంటే ఆ వ్యక్తి దేవుని మహిమను అనుభవిస్తా దేవుని స్తోత్రంని ఏం చేస్తూ ఉంటాడంట? ప్రచురం చేస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఆ నూతన నిబంధన విశ్వాసి యొక్క జీవితాన్ని ఇతరులు చూస్తారో, వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి స్తోత్రాలు చెల్లించడం మొదలు పెడతారు. ఎందుకని? ఆ జీవితంలో నుండి ఏమొస్తా ఉంది? తరిగిపోయినటువంటి మహిమ వస్తూ ఉంది. పాత నిబంధనలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మహిమ ఉందా? ఉంది. మహిమ ఉందా లేదా? కానీ ఆ మహిమ ఏమయ్యేది? తగ్గిపోతూ ఉండేది. మహిమ తగ్గిపోయినప్పుడల్లా మోషే గారు ఏం చేసేవాళ్ళు? ముసుకేసుకునేవాళ్ళు. ఎందుకని? షైనింగ్ తగ్గిపోతూ ఉంది, మహిమ తగ్గిపోతూ ఉంది. కానీ ఇప్పుడు దేవుడు చేసిన నూతన నిబంధనలు ఏంటి? మహిమ అనేది తరిగిపోదు. ఇట్ ఈస్ అన్ ఎవర్ ఇంక్రీజింగ్ గ్లోరీ. అంటే మహిమ పెరుగుతానే ఉంటుంది. అంటే మనం దేవుని తెలుసుకొని సంవత్సరాలు నెలలు గతించకుంది మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ మహిమలో మనం ఎదుగుతానే ఉన్నాం. వీఆర్ మూవింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. అంటే పాత నిబంధనలో లాగా తగ్గిపోయే మహిమ కింద మనం లేం. దేవుడు ఏమంటున్నాడు ఇంకా యెషయా గ్రంథంలో, ఈ నూతన నిబంధన ఎలా ఉండబోతుందంటే, నేను అడవిలో త్రోవను కలుగజేయవాడిని, ఎడారిలో నదులను పారజేయవాడిని, నా జనులు నా స్తోత్రంను ప్రచురం చేస్తారు.
అంటే నూతన నిబంధనని దేవుడు తన ప్రజలకు ఇచ్చినప్పుడు దాని వెనకాల ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఎలాంటి అరణ్యం లాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు వాళ్ళ కోసం నదులను పారజేస్తాడంట. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా డీప్గా ఉంటుంది. అంటే మనం నూతన నిబంధనలో ఉన్నాం. ప్రతిసారి అరణ్యకరమైన పరిస్థితిలో కూడా మనం వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడంట? నదులను పారజేస్తాడంట. ఆ నదులు మనకేం చేస్తాయి? జీవాన్ని తీసుకొని వస్తాయి, అమర్త్యతను తీసుకొని వస్తాయి, నూతనమైన మహిమను తీసుకొని వస్తాయి. అంటే ఎవ్రీ డే మనం గ్లోరీ నుంచి గ్లోరీలోకి మనం వెళ్తా ఉన్నాం నూతన నిబంధన కింద. కానీ పాత నిబంధన కింద ఎవ్రీ డే, ప్రతిరోజు వాళ్ళ మహిమ అనేది తరిగిపోతా వస్తాను. నాతో ఉన్నారు. ఈరోజే ఫస్ట్ టైం నా వాక్యం ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. పాత నిబంధనలు ఏం జరుగుతూ ఉంది? రోజులు గతించకుంది, నేను చెప్తాను జాగ్రత్త వినండి, రోజులు గతించకుంది మహిమ అనేది తరిగిపోతా ఉంది. నూతన నిబంధనలో రోజులు గతించకుంది మహిమ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక మహిమ కలిగిన జీవితంలోకి నూతన నిబంధన కింద దేవుడు మనల్ని పిలిచాడు. పాత నిబంధన కింద మనం లేం. పాత నిబంధనలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆజ్ఞలు పాటించేవాళ్ళు, కానీ జీవాన్ని అనుభవించాల. దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ ద జోయే. దేవుని యొక్క జీవాన్ని వాళ్ళు అనుభవించాల. ఇప్పుడు నూతన నిబంధనలో మనం ఏం చేస్తున్నాం? మనం ఏ ఆజ్ఞలు పాటించట్లా. మన లోపల ఆయన వాక్యం కట్టబడేకుంది, మన లోపల పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య జరిగేకుంది. మనం ఏం చేస్తా ఉన్నాం? వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్. హల్లెలూయా. ఈరోజు నేను ఏం మాట్లాడుతూ ఉన్నానంటే, మనం ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో ఒక ఆచారానికి, కొన్ని అలవాట్లకి మనం అలవాటు పడిపోతామో, అవి చేస్తా దేవుని యొక్క జీవాన్ని మనం అనుభవించకపోతుంటే మనలో ఎక్కడో పొరపాటు ఉందని అర్థం. మేబీ మీ దేవుని తెలుసుకొని 1-2 సంవత్సరాలు అయితే ఈ మాటలు మీకు వర్తించవు, ఎందుకంటే కొత్తగా వాటిలోకి వస్తున్నారు. మీరు దేవుని తెలుసుకొని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిందా? మీ ప్రతిసారి దేవుని యొక్క జీవం అనుభవించట్లేదంటే దాని అర్థం ఏంటి? మనం ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవునితో సమయం గడుపుతున్నప్పుడు ఆయనకి సజీవంగా రాకుండా ఆయన జీవాన్ని మనం అనుభవించట్లేదంటే మనం కూడా ఏం చేస్తున్నాం? పాత నిబంధనలో ఉన్న వారిలాగా ఎక్కడో కొన్ని ఆజ్ఞలు పట్టుకొని బ్రతుకుతున్నాం, కానీ లైఫ్ని మనం తీసుకోవట్లే. హల్లెలూయా. వెన్ దెర్ ఈస్ నో లైఫ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్, ఇట్ బికమ్స్ ఎ రిచువల్. క్రైస్తవులకు ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఆచారాలని ఫాలో అవటంలో ఎక్స్పర్ట్స్. అలా మనం చేస్తే మనం నూతన నిబంధనని ఇంకా అర్థం చేసుకోలేదని అర్థం. అలా చేస్తే, ఈవెన్ దైవజనులు కూడా అలా చేస్తే, దేవుడు వాళ్ళు చెప్పేది అంగీకరించడు, దేవుడు వాళ్ళ ఆరాధన అంగీకరించడు, దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించడు. ఎందుకని? దేవుడు ఏమంటాడు? వాళ్ళని చూసి, మీరు ఆచారాలు చేస్తున్నారు, మీరు పద్ధతులు నేర్చుకున్నారు, కానీ జీవాన్ని మీరు అనుభవించడం నేర్చుకోవాలా. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటాడంటే, ఆయన అక్షరం కాదు కానీ ఆత్మకే ఆయన మమ్మల్ని పరిచారకులుగా చేశాడు. నూతన నిబంధనలో దేవుని ఆత్మకు దేవుడు ఏం చేశాడంట? ఆయన సేవకుల్ని పరిచారకులుగా చేశారు. అంటే వాళ్ళకి రిటర్న్ వర్డ్ మాత్రమే తెలియదు, వాళ్ళకి లోగోస్ మాత్రమే, లేకపోతే ఈ బైబిల్లో రాయబడింది మాత్రమే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే దీని లోపలికి వెళ్ళి దాని వెనకాలన్న ఆత్మని వాళ్ళు సంధించి దాన్ని అనుభవించి మీకు చెప్పడం మొదలు పెడతారు. హల్లెలూయా. రెండింటికి వ్యత్యాసం ఉంది కదా. మీ కాలేజ్లో మీ లెక్చరర్ చెప్పే ఉపన్యాసానికి, నువ్వు ఇక్కడుండే వినే వాక్యానికి, రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకని? వాక్యం చెప్తున్న వాళ్ళు ఏం చేయాలంట? ఆ నిబంధన కింద ఉన్న కృపని వాళ్ళు మొదటగా అనుభవించాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు ఏమంటున్నా అంటే, మై పీపుల్ విల్ డిక్లేర్ మై ప్రైజ్. నా ప్రజలు నా స్తోత్రమును ప్రచురం చేయదు.
అంటే మనుషులు వాళ్ళ జీవితాన్ని చూసినప్పుడంట దేవుని యొక్క మహిమను వాళ్ళు గ్రహించడం ప్రారంభిస్తారు. మేబీ కొత్తగా దేవుని తెలుసుకున్నప్పుడు ఎక్కువ మార్పులు జరగకపోవచ్చు, కానీ 5 years 10 years నుండి మీరు దేవుని తెలుసుకున్నారంటే మీలో చాలా సాలిడ్ మార్పులు జరిగినాయి అని అర్థం. హల్లెలూయా. అంటే మీరు ఆ జీవాన్ని అనుభవించి 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 ఆయన జీవంలో పాలుభాగస్తులుగా, ఆయన దైవ స్వభావంలో పాలుభాగస్తులుగా మీరు ఆయన మహిమని కలిగి జీవిస్తున్నారని అర్థం. మనుషులు మనల్ని చూసినప్పుడంట వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పడం మొదలు పెడతారంట, దేవుని మహిమపరచడం మొదలు పెడతారు. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ గ్లోరీ. నూతన నిబంధన మహిమ ఏంటంటే ఏంటి? మహిమ కలిగిన ఒక జీవితం, అది మహిమ కలిగిన జీవం. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే ఈ సంవత్సరము ప్రతి ఆచారము పద్ధతుల్లోంచి మనం బయటికి రావాలి. ఆచారాలు పద్ధతులు అవి కానీ దేవుని యొక్క జీవంలోకి మనల్ని నడిపించకపోతే దేవుడు మనల్ని చూసి ఏమంటాడంటే మీరు స్తుతిస్తున్నారు కానీ మీ హృదయం దూరంగా ఉంది, మీరు పెదవులతో ప్రార్థన చేస్తున్నారు కానీ మీరు నాతో కనెక్ట్ అయ్యలేరు, జస్ట్ షో చేస్తున్నారు అంతే. దేవుడు ఏమంటున్నాడు, నా నిబంధనని మీరు తెలుసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇది పాత నిబంధన లాంటిది కాదు. తప్పు చేసినప్పుడల్లా కొంచెం ఆఫరింగ్ తెచ్చి యాజకుడు మొహాన్ని కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మనం ఇష్టం వచ్చింది చేసుకోవడానికి కాదు. నూతన నిబంధనలో దేవుడు ఏం చేస్తా అంట, ప్రతి అరణ్యంలో నదులను ప్రవహింపజేస్తాడంట. హల్లెలూయా. ప్రతి ఎడారిలో ఆయన త్రోవలను కలుగు చేస్తాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైతే అంత పాడైపోయిందో, ఎక్కడైతే అంత నష్టం అయిపోయిందో, ఎక్కడైతే అంత నాశనం అయిపోయిందో దేవుడు ఏం చేస్తాడంట, తన జీవాన్ని ప్రతిసారి విడుదల చేసి మన హృదయాల్ని ఆయన సంతోషపరుస్తూ ఉంటాడంట. హల్లెలూయా. సో సంఘానికి వచ్చిన ప్రతిసారి నువ్వేం చేయాలి? నువ్వు దేవుని యొక్క జీవాన్ని అనుభవిస్తున్నావు లేదో చూడాలి. నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుని యొక్క జీవాన్ని ఈరోజు నేను అనుభవించానా, లేకపోతే ఏదో ప్రేయర్ చేయమన్నారు కాబట్టి చేశానా? మనం ఏంటంటే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి వస్తే కొన్ని నేర్చుకుంటాం. ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, అటు వెళ్ళకూడదు, ఇలా కట్ చేసుకోవాలి, ప్యాంట్ చించుకోకూడదు, కొత్త స్టైల్ వేసుకోకూడదు, మెడలో చైన్ ఉండకూడదు, కొన్ని నేర్పిస్తారు ఇంట్లో. దేవుడు వాటిని చూసి ఏం ఇంప్రెస్ అవ్వడు. హలో, నువ్వు 2 గ్రాములు బంగారం పెట్టుకున్నా, 200 టన్నులు బంగారం నీ మీద వేసుకున్నా, దాన్ని బట్టి దేవుడు ఇంప్రెస్ అవ్వడు. దేవుడు ఏం చూస్తున్నా అంటే నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన నుండి వచ్చే జీవాన్ని పొందుతున్నావా, లేకపోతే ఆచారాన్ని పాటిస్తా ఆచారంలోనే ఉన్నావా? దేవుడు ఏమంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో, నేను మీతో ఒక నిబంధన చేస్తాను. నిబంధన ఏంటి? ఒక వాగ్దానం లాంటిది, ఒక ప్రామిస్ లాంటిది. ఆ ప్రామిస్ ఏంటి? నేను అడవిలో త్రోవని కలగజేస్తాను, నేను ఎడారిలో నదులను పారు చేస్తాను. హల్లెలూయా. నా జనులు నా స్తోత్రంని ప్రచురం చేస్తారు. అంటే ఎవ్రీ డే వీఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ద గ్లోరీ. ప్రతిరోజు ఆ మహిమలో మనం గ్రో అవుతా ఉన్నాం. అంటే నూతన నిబంధన ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటిదంటే, నిన్నటి అనుభవంలో నేను ఈరోజు లేను. 2023లో ఎలా ఉన్నారు, 2024లో నేను అలా లేను. ఇక్కడికి తేడా ఏంటి? అక్కడ మహిమలో ఒక స్థానంలో నేను ఉంటే ఈరోజు ఇంకో పై స్థానంలోకి వచ్చాను. ఎందుకని? ఆయనలో ఉన్న జీవాన్ని ఐ హావ్ రిసీవ్డ్ ఇట్. హల్లెలూయా. మనకి ప్రార్థన చేయాలంటే ఎందుకు కష్టం ఉంటుంది తెలుసా? మన శరీరం సహకరించకపోవటం కాదు, ఆయనలో ఉన్న జీవాన్ని అనుభవించే స్థితిని మనం చూడట్లా. అందుకని మనకు ప్రార్థన చేయాలంటే ఒక ఆచారాన్ని ఫాలో అవ్వాలనిపిస్తుంది. వాక్యాన్ని ధ్యానించాలంటే అరే చెప్పారు కదా, చేయకపోతే ఏమన్నా అయిద్దేమో, ఎందుకు వచ్చిన కదా, కొద్దిసేపు చేస్తే ఆ టైం అయిపోద్ది కదా. నీతిమంతుని యొక్క వెలుగు ఎలా ఉంటుందంట, పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు. 4:18 సామెతలు. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ద పాత్ ఆఫ్ ద జస్ట్ షైన్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్ ఇన్ టు ద పర్ఫెక్ట్ డే. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు. అంటే నీతిమంతులు
ఈరోజు ఒక మహిమలో ఉండి రేపొద్దున పడిపోతారని కాదు. అంటే నీతిమంతుల యొక్క ఆర్థిక వ్యవస్థ ఈరోజు బాగుండి మళ్ళా 4 రోజులు దివాలా తీస్తుందని కాదు. నేను చెప్తాను, జాగ్రత్త గమనించండి. నూతన నిబంధన మహిమ కిందకి వెళ్ళటం అనేది లేదు. అంటే మనకు అరణ్య అనుభవాలు కలగవు, లేకపోతే శ్రమలు మనకు కలగవు అని నేను చెప్పట్లేదు. కానీ నేనేం చెప్తున్నా అంటే కిందకి వెళ్ళటం అనేది లేదు. హల్లెలూయా. అరణ్య అనుభవాలు మనకు ఎదురవుతుంది, మన విశ్వాసం పరీక్షించబడుతుంది, కాదంటలేదు. కానీ మన గ్రాఫ్ ఎప్పుడు కిందకి వెళ్ళదు. మన గ్రాఫ్ కిందకి వెళ్తుందంటే మనం దేవుని అంటే సరిగ్గా లేమని అర్థం. ఎందుకని? ద పాత్ ఆఫ్ ది జస్ట్ షైన్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్. అంటే ఈరోజు ఆ విశ్వాసి ఒక మహిమతో ఉంటే రేపు ఉదయాన్ని చూడంగానే ఇంకెక్కువ మహిమతో ఉంటాడు. ఎల్లుండి చూడంగానే ఇంకెక్కువ మహిమతో ఉంటాడు. ఒక నెల తర్వాత చూడంగానే ఇంకెక్కువ గ్లోరీతో ఉంటాడు. అంటే ఏంటి? దేవునితో ఆ వ్యక్తి కనెక్షన్లో ఉన్నాడని అర్థం. హల్లెలూయా. అలా మనం జీవించడానికి పిలువబడ్డాం. మన ఆచారాలను బట్టి దేవుడు హ్యాపీ ఫీల్ అవ్వట్లేదు, మన పద్ధతులను బట్టి దేవుడు హ్యాపీ ఫీల్ అవ్వట్లేదు. అవి మంచివే, కానీ అవి వాటితో ఆగిపోకూడదు. అవి ఎక్కడికి నడిపించాలి? దేవుణ్ణి అనుభవించేటట్టు, దేవుణ్ణి అంతరంగంలో తెలుసుకునేటట్టు అవి మనల్ని నడిపించాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? నీ పక్కన చెప్పు, నా జీవితం ప్రకాశిస్తూ ఉంది, నేను మహిమ నుండి మహిమలోకి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఈరోజు నేను మహిమలో ఒక స్థానంలో నిలబడితే రేపటికల్లా ఇంకొక ఉన్నతమైన స్థానంలోకి వస్తూ ఉన్నాను. ఎల్లుండికి ఇంకొక ఉన్నతమైన స్థానంలోకి వస్తూ ఉన్నాను. ఎవ్రీ డే ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఎందుకంటే నూతన నిబంధన యొక్క మహిమ కింద నేను జీవిస్తూ ఉన్నాను. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో ఏమంటుందంటే అనుదినము ఆయనకంట మన మీద వాత్సల్యత పుట్టుచున్నదంట. 3:23లో ఉంటుంది. హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు నూతనంగా ఆయన వాత్సల్యతను చూపిస్తాడంట మన పట్ల. ప్రతిరోజు నూతనంగా ఆయన మన మీద కనికరాన్ని చూపిస్తాడంట. ప్రతిరోజు నూతనంగా ఆయన మనల్ని నూతన సృష్టిగా చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు నూతనంగా ఆయన తన మహిమను మన మీద ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు నూతనంగా ఆయన మనల్ని దర్శిస్తూ ఉంటాడు. మీరు ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంటే ప్రతి వారం ఒకటే మెసేజ్ చెప్తున్నారు మీకు. ప్రతి వారం ఒకటే చెప్తున్నారా? లేకపోతే ప్రతి ఆదివారం ఏ పాటలు పాడుతున్నారా? హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఈరోజు బాగలేదు, ఈరోజు సరిగ్గా జరగలేదు అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? ప్రతిరోజు నాకు నీ మీద కనికరం పుడతా ఉంది, వాత్సల్యం పుడతా ఉంది, నా కృపను నేను నీకు చూపిస్తాను. ప్రతిరోజు నూతనమైన మహిమ ఆయన మనకి తన వాక్కు ద్వారా ఇస్తూ ఉంటాడు. అది మనం నూతన నిబంధనలో ఉండడం అంటే. నీ పరిస్థితులు అరణ్యంలాగా ఉండొచ్చు, నువ్వు ఎడారిలో ఉండొచ్చు. ఈరోజు నాకేం జరగట్లేదు, ఏం అవ్వట్లేదు, ఎక్కడ నేను అభివృద్ధిని చూడట్లేదు, లేకపోతే దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడు అనిపించవచ్చు. కానీ నువ్వు ఆయనతో సమయం గడిపినప్పుడంట, ఆయన వాక్యాన్ని నీ లోపల తీసుకున్నప్పుడంట, ఆయన ఏం చేస్తాడంటే ఆత్మ యొక్క పరిచర్య నీ లోపల ఆయన కొనసాగిస్తాడు. ఆత్మ యొక్క పరిచర్య ఏం చేస్తుంది? నూతన నిబంధన క్రింద నీ ప్రతి ఎడారిలో నదులను ప్రవహింపజేస్తూ ఉంటుంది. నీ ప్రతి అరణ్యంలో ఆయన త్రోవను కలుగజేస్తూ ఉంటాడు. అంటే నీ లైఫ్ని నువ్వు చూసుకున్నప్పుడు ఇట్స్ బికమింగ్ గ్లోరియస్ ఎవ్రీడే. 10 సంవత్సరాల క్రింద ఉన్నట్టు నేను ఈరోజు లేను. 2023లో ఉన్నట్టు నేను 2024లో లేను. జనవరిలో ఉన్నట్టు నేను ఫిబ్రవరిలో లేను. లాస్ట్ వీక్ ఉన్నట్టు నేను ఈ వీక్ లేను. ఈ వీక్ ఉన్నట్టు నేను నెక్స్ట్ వీక్ ఉండను. అంటే ఏం జరుగుతుంది? గ్లోరీ ఇంక్రీజ్ అవుతామని. ఎందుకని? మనం ఆయనతో ఒక సహవాసంలో సజీవంగా ఉన్నాం. ఆయన ఆత్మ మన హృదయాల్లో ఆయన బలమైన పరిచర్య చేస్తూ ఉంటాడు.
ఈవెన్ మనం కొన్నిసార్లు నిద్రపోయినప్పుడు కూడా మనం ఏ వాక్యాన్ని అయితే ధ్యానిస్తూ ఉంటామో, ఏ రెవల్యూషన్ అయితే మన లోపల తీసుకున్నామో, అది మనం నిద్రపోతానే మన లోపల పనిచేయడం మొదలు పెడతాయి తెలుసా. కొన్నిసార్లు నిద్ర నుంచి లేచిన వెంటనే ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు లభిస్తావు. అందుకే దీన్ని ఏమంటారంటే నూతన నిబంధన అంట. అంటే ద గ్లోరీ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్. రెవల్యూషన్ వస్తూ ఉంది, ప్రత్యక్షత వస్తూ ఉంది, నీ హృదయంలో దాన్ని భద్రపరుచుకుంటా ఉన్నావు, దాన్ని అభ్యాసంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కొన్నిసార్లు నువ్వు నిద్రపోయినప్పుడు దేవుని ఆత్మ నిద్రలో కూడా నీ హృదయంలో పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మధ్యాహ్నం నేను నిద్రపోతా ఉన్నాను, అలారం పెట్టుకొని నిద్రపోతున్నాను, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని లెగిసి మళ్ళీ ఏదో ఒకటి చేయాలని. వెంటనే ఒక దైవజనుడు వచ్చాడు, కల్లో నా మీద ఆయిల్ వేశాడు, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయగానే నా నుంచి పొగలు వస్తున్నాయి, స్మోక్ వస్తుంది బయటికి. అలారం మోగకు ముందే లేచాను. ఎందుకని? నూతన నిబంధనకు ఉందన్నా. ఏ రోజు, ఇంకో మాట చెప్పాలంటే, ఏ రోజు దేవుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తాడో మనకు తెలియదు, కానీ ఆ ఆతృతతో మనం ఉంటాం. ఈరోజు దేవుడు నన్ను ఇలా దర్శిస్తాడేమో, ఈరోజు నేను పడుకున్నప్పుడు దేవుడు ఈ విషయాన్ని బయలుపరుస్తాడేమో, ఈరోజు నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నూతనమైన వెలుగును పంపిస్తాడేమో, ఈరోజు నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒక నూతనమైన జవాబు దేవుడిచ్చేది నేను గ్రహిస్తానేమో. ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్పెక్టెంట్. నేను ఎల్లప్పుడూ ఆశతో ఉన్నాను, నేను ఎల్లప్పుడూ ఆతురతో ఉన్నాను. ఎందుకని? నూతన నిబంధన మహిమ లాంటిది. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే వింటారో, వాక్యంలో ఉంది, వాళ్ళు ఎప్పుడైతే వింటారో, వాళ్ళు ఎప్పుడైతే గ్రహిస్తారో, వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే త్రిప్పబడతాయో, నేను వాడిని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. ఈ పక్కనలో వైపు తిరిగి చెప్పండి, నేను మహిమ నుండి నేను అత్యధిక మహిమలోకి వెళ్తా ఉన్నాను. దేవుడు ఆత్మస్వరూపిగా ప్రతిరోజు ఆయన నన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నేను ఆయన వాక్యాన్ని తెరిచినప్పుడు నూతనమైన వెలుగుని నా జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇలాగ మనం జీవించడం మొదలు పెడితే ఒక 6 monthsలో మన లైఫ్ ఎలా ఉంటుందో చెప్పండి, ఒక 1 yearలో మన లైఫ్ ఎలా ఉంటుంది. కానీ జరగకుండా అపవాది పోరాడుతూ ఉంటాడు. అపవాది యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? నీ చేత అన్నీ చేపిస్తాడు, నువ్వు ఆచారాన్ని, పద్ధతుల్ని అన్నీ ఫాలో అవుతావు, కానీ నువ్వు జీవాన్ని అనుభవించకుండా ఏదో ఒక విషయంలో నిన్ను పెట్టి ఆపేస్తూ ఉంటాడు. అందుకని నీకున్న సమస్యల్ని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అక్కడితో ఆగిపోతూ ఉంటావు. ప్రతిరోజు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభా ఈ సమస్య నుంచి నన్ను విడిపించు, ఈ కష్టం నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేసి ఆమెనని వెళ్ళిపోతారు. కానీ దానికి మించి ఉన్నది. అది చెప్పిన తర్వాత, అది చేసిన తర్వాత నువ్వు ఆయన హృదయంలోకి వెళ్తూ ఉన్నావు, ఆయన ముఖాముగ్గా చూస్తూ ఉన్నావు. యెహెజ్కేలు ద్వారా దేవుడు ఒక చోట ఏం మాట్లాడాడంటే, నా ఆత్మను నేను మీ మీద కుమ్మరిస్తాను కాబట్టి నా ముఖాన్ని నేను మీకు ఇంకా దాచిపెట్టాను. మనం ఆయన ముఖాన్ని ప్రతిరోజు ఎలా చూస్తాం? ఆయన వాక్యపు వెలుగు మన ఎదుట నిలబడినప్పుడు మనం అద్దం వల్లే ఆయన మహిమను ప్రతిబింబచేయచ్చు. వీఆర్ రిఫ్లెక్టింగ్ హిస్ గ్లోరీ లైక్ ఎ మిర్రర్. ప్రతిరోజు మనము ఏం చేస్తున్నామంటే మహిమ నుండి మహిమలోకి వెళ్తా ఉన్నాం. నేను చెప్పే మెసేజ్ మీలో చాలామంది కనెక్ట్ అవ్వట్లేదు, కానీ మీరు జస్ట్ రిసీవ్ చేసుకోండి. ఆ కనెక్షన్ ఎలా యాక్టివేట్ అవుతుందో మీరే చూస్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత మీరు చెప్తారు, అరే ప్రతిరోజు నాకు కొత్తగా ఉంది. హల్లెలూయా. అంటే నూతన నిబంధనలో దేవుడు సంఘాలని ఒక ఆచారాల కింద, పద్ధతుల కింద ఆయన పెట్టలా. ప్రతిరోజు నూతనత్వం ఇవ్వాలనుకుంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు బాగా ప్రేమించుకుంటున్నారు అనుకో, బాగా డీప్ లవ్లో ఉన్నారు అనుకో, భర్త ఏం చేస్తాడు? ప్రతిసారి తన భార్యకి ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటాడు. భార్య ఏం చేస్తుంది? తన భర్తకి ఏదో ఒకటి చేసి ఆయన మెప్పును పొందాలని చూస్తుంది. దేవుడు కూడా అలానే నూతన నిబంధనలు ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడాలనుకుంటాడు. ప్రతిరోజు తన సన్నిధిని నీకు కనపరచాలనుకుంటాడు. ప్రతిరోజు తన ప్రసన్నతను నీకు చూపించాలనుకుంటాడు. హల్లెలూయా. నీ ప్రతి అరణ్యంలో ఆయన నీళ్ళని ప్రవహింపజేస్తూ ఉన్నాడు. నీ ఎడాలాంటి పరిస్థితిలో ఆయన జీవనదుల్ని పారు చేస్తూ ఉన్నాడు. ఎందుకని? ఆయన నీ మీద దృష్టి ఉంచాడు. ఆయన అంత డీప్గా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నేను ఆయనతో టైం స్పెండ్ చేసే కొంది ఇప్పుడు ఏమవుతుంది? లైఫ్ వస్తుంది నాకు.
ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని నేను అనుభవించగలుగుతున్నాను. ఆయన కుడి చేతిలో ఉన్న నిత్యమైన సుఖాలని నేను అనుభవించుతున్నాను. అప్పుడే పుట్టిన పిల్లల్ని మనం ఏం చేస్తాం? 2 months 3 months 4 months వాళ్ళకి చిన్న ఉయ్యాలు కట్టి ఏం చేస్తాం? ఊపుతా ఉంటాం. అవునా? దేవుడు ఏమంటున్నాడు? మీ పట్ల ప్రతిరోజు నాకు వాత్సల్యం కలుగుతూ ఉంది, అందుకనే నన్ను నేను మీకు ప్రత్యక్షపరచుకుంటాను. ప్రతిసారి నువ్వు ఆరాధన చేసినప్పుడు, ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రతిసారి నువ్వు వాక్యం ధ్యానించినప్పుడు, ప్రతిసారి నువ్వు వాక్యం విన్నప్పుడు నాలోంది ఏదో నీ లోపల నేను పెట్టుబడి పెడుతున్నాను. ఎందుకో తెలుసా? నేను నీ మీద వాత్సల్యత చూపిస్తున్నాను. నీ మీద నాకు భయంకరమైన ఇంట్రెస్ట్ ఉంది. నీ మీద నేను దృష్టి పెట్టాను. అందుకనే నా మహిమను నేను దాచిపెట్టుకోవట్లే. ఐఎమ్ నాట్ హైడింగ్ మై గ్లోరీ. ఐఎమ్ నాట్ హైడింగ్ రెవల్యూషన్స్. ఐఎమ్ నాట్ హైడింగ్ స్పిరిచువల్ డైమెన్షన్స్. ఐఎమ్ నాట్ హైడింగ్ ప్రాస్పెరిటీ. ఐఎమ్ నాట్ హైడింగ్ బ్లెస్సింగ్. ఏమీ దాచిపెట్టట్లా. నువ్వు రెడీగా ఉండి నాతో కనెక్ట్ అవుతావా? నేను పోస్తాను. హల్లెలూయా. నీ ఎడారి లాంటి పరిస్థితుల్లో నదులు, ఒక ఎడారిలో నది ప్రవహిస్తే ఎలా ఉంటుందండి? లైఫ్ వచ్చేస్తుంది. ఆ నీళ్ళు బట్టి చుట్టుపక్కలంతా పంటలు పండించవచ్చు మళ్ళీ. ఎందుకని? ఆ పాడు భూమి అంతా కూడా ఏమవుతుంది? జీవాన్ని పొందుకుంటా ఉంది. మన జీవితం కూడా అంతే. ఈ లోకంలో ఉన్న చీకటి, లోకంలో ఉన్న అపవిత్రత, లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా అవి కొన్నిసార్లు అరణ్యం లాంటి పరిస్థితుల్లో మనల్ని పెడతా ఉంటాయి. ఈవెన్ మనకు వచ్చే సమస్యలు కూడా, మనకు వచ్చే కష్టాలు కూడా ఏం చేస్తాయి? అరణ్యం లాంటి పరిస్థితుల్లో పెడతాయి. కానీ ఎప్పుడైతే స్పిరిట్లో నుండి మనం ఆయనతో కనెక్ట్ అవుతామో, హల్లెలూయా, అది వానిలో ఉబికెడి నీటి బుగ్గ వలె అది ఊరతా ఉంటుందంట. ఫర్ ఇట్ షెల్ బి ఏ ఫౌంటైన్ ఇన్ హిమ్ స్ప్రింగింగ్ అప్ ఇంటూ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఈరోజు నాతో మాట్లాడాలి. మీరు ఎంతమంది ఆచారాల్లో ఉన్నారు, పద్ధతుల్లో ఉన్నారు? న్యూ కవెనెంట్ కింద మనం జీవాన్ని అనుభవించడానికి పిలువబడ్డాం. సరే, ఈరోజు ఎక్కువ మెసేజ్ చెప్పాను, కానీ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. రోమా పత్రిక 7వ అధ్యాయంలోకి వెళ్దాం. 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం గాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. ప్యాషన్ ట్రాన్స్లేషన్లో వేస్తావా? బట్ నౌ దట్ వీ హ్యావ్ బీన్ ఫుల్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద లా, we are dead to what once controlled us, and our lives are no longer motivated by the obsolete way of following the written code. English వచ్చిన వాళ్ళందరూ చూడండి. So that now we may serve God by living in the freshness of a new life in the power of the Holy Spirit. Amplified classic class ఒకసారి. But now we are discharged from the law and have terminated all intercourse with it. ఇందాక ఆ మాట ఎందుకు వాడాను అర్థమైంది ఇప్పటికి? Having died to what once restrained and held us captive. So now we serve not under obedience to the old code of written regulations, but under obedience to the promptings of the Spirit in newness of life. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తా ఉన్నాం. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమంటున్నాడు? రిటర్న్ కోడ్స్ని మనం ఇప్పుడు ఫాలో అవ్వట్లా, కానీ ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆత్మ యొక్క ప్రేరేపణలు మనం గ్రహించి నూతనమైన జీవాన్ని పొందుతా పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో నుండి మనం దేవుణ్ణి సేవిస్తూ ఉన్నామంట. పాత నిబంధనలో వాళ్ళు ఎలా సేవించారు? తప్పు చేసినప్పుడు వాళ్ళు అర్పణ తీసుకొచ్చి అర్పించేవాళ్ళు. అంతే, వాళ్ళు చేసేది అంతే. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అర్పణకి వాళ్ళ జీవితానికి సంబంధం లేదు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళ మనస్సాక్షికి లేదా వాళ్ళ హృదయానికి సంబంధం లేదు. మనం అలా అక్షరం యొక్క ప్రాచీన స్థితిలో మనం లేమంట.
ఆత్మ వలన. ఇంకో వర్షన్లో ఏమనుంటుందంటే ఎక్స్పీరియన్సింగ్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. దేవుని జీవంలో ఉండొచ్చే నూతనత్వాన్ని పొందుతా ఆయన్ని మనం సేవిస్తూ ఉన్నామంట. కొన్నిసార్లు మనం కొత్త సాంగ్స్ ఎందుకు పాడతాం తెలుసా? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? పద్దాకి వెళ్ళేందుకు కొత్త పాటలు పాడతాం? ఉన్న పాటలు ఎవరికి రావు. మనకేంటంటే లిరిక్స్ కావాలి దేవుని ఆరాధించాలంటే. భాష, భావం, తాత్పర్యం, మ్యాటర్, మేనరిజం, లాంగ్వేజ్. ఆ లిరిక్ కనబడాలి మనం ఆరాధించాలంటే. ఈరోజు ఏంటి కొత్త పాట పాడారు? ప్రతిసారి వాక్యం కూడా మనకి తెలిసిందే చెప్పాలి. మనకి తెలియదు ఏమని చెప్పారనుకో, దేవుడు ఏమన్నాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాను, ఈనాడే అది మొలచును, ఇట్ షాల్ స్ప్రింగ్ ఫోర్త్. నువ్వు దాన్ని ఆలోచింపవా? ఇంగ్లీష్ ఏమంటుంది? నువ్వు దాన్ని గ్రహించవా? నేను అడవిలో త్రోవను కలుగజేవాడిని, ఎడారిలో నదులను ప్రవహింపచేయవాడిని, నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తాడు. అంటే ప్రతిసారి దేవుడు మనకి న్యూ రెవల్యూషన్ ఇస్తాడు. ప్రతి కొత్త పాట ఏం చేస్తే తెలుసా? ఒక నూతనమైన సీజన్లోకి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. మనం లిరిక్స్ బట్టి పాడటానికి మాత్రమే పిలువబడలా. లిరిక్స్ ఓకే, ఇంపార్టెంటే, కాదంటలా. అందులో ఒక భాష ఉండాలి, భావం ఉండాలి, లేకపోతే మనం అసలు దేంతో కనెక్ట్ అవ్వలేం. కానీ దాన్ని దాటి రావడం మనం నేర్చుకోవాలి. నూతన నిబంధన మహిమ కింద కొత్త పాటలు పాడటం కాదు, నువ్వే కొత్త పాటలు రాయడానికి పిలువబడ్డావు. నీకు అలా జరగపోతుంటే నువ్వు నూతన నిబంధనలు లేవు, పాత నిబంధనలో ఉన్నావు. ఎందుకని? ప్రతిసారి నువ్వు దేవుని సంధించినప్పుడు ఏమవుతుంది? ఒక న్యూ రెవల్యూషన్ వస్తుంది నీ లోపల. హల్లెలూయా. యెషయా ఈ నిబంధన గురించి మాట్లాడుతా 35వ అధ్యాయంలో ఏమంటాడంటే, మూగవాడు పాడటం మొదలు పెడతాడంట, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయటం మొదలు పెడతాడంట. అండ్ ద లేమ్ షల్ డాన్స్ లైక్ ఎ డీర్ అండ్ ద డమ్ షల్ సింగ్. అంటే వాడు ఎందుకు పాడుతున్నాడు? కుంటోడు ఎందుకు దుప్పి వలె గంతులేస్తున్నాడు? ఒక నూతన ప్రత్యక్షత వచ్చింది, ఒక నూతన దర్శనం కలిగింది, ఆత్మ యొక్క నూతనత్వాన్ని పొందుతున్నాడు. హల్లెలూయా. శృంగారమైన దేవాలయం మందిరం ద్వారం దగ్గర పేతురు యోహాను ఎప్పుడైతే ఆ కుంటివాడిని చేయబట్టుకొని లేపాడు, వాడు ఏం చేస్తానంట? వాడు ఎగురుతా గంతుతా దేవుని స్తుతిస్తా వాడు వెళ్ళాడంట. ఎందుకని? వాడు ఫిజికల్గా మాత్రమే హీల్ అవ్వలా, శారీరకంగా మాత్రమే స్వస్థపడలా, వాని ఆత్మలోకి ఒక నూతనమైన ప్రత్యక్షత వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్న యూదులు ఏ దేవుణ్ణి, ఏ మెస్సైని అనుభవించలేకపోయారో కుంటివాడు అనుభవించడం మొదలుపెట్టాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. హల్లెలూయా. న్యూ సాంగ్స్ వస్తూ ఉంటాయి. మన పరిస్థితుల వల్ల, మన కష్టాల వల్ల కొన్నిసార్లు మనం మోగపోయినట్టు ఉంటాం. కానీ దేవుని ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు యెషయా ఏమంటున్నాడు? మోగవాడు పాడటం మొదలు పెడతాడు, కుంటివాడు దుప్పి వల్ల గంతులేస్తుంది. దుప్పి ఎలా గంతులేస్తుంది? అవునా? చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ వెళ్ళదు దుప్పి. లేచే గురుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం చేసే ఆరాధన దేవునికి అంగీకారం కాదు. నేను ఇలా చెప్తున్నాను, నన్ను ఏం తిట్టుకోమాకండి, ఇది వాస్తవం. ఎందుకని? మన హృదయంలో ఆయన సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఏముండదు. మన ఐడెంటిటీ ఒకటే, నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, దేవుడు ఇవన్నీ తర్వాత, నా ఫైనాన్షియల్ ప్రాబ్లం బ్రేక్ త్రూ రావాలి, అంతే. ఈ కొత్త పాటలు, కొత్త ధ్యానాలు, కొత్త మంత్రాలు ఏమి. కానీ యెషయా ఏమంటున్నాడు? ఆ మహిమ మన మీదకి వచ్చినప్పుడు అంట. కొరింథీ సంఘంలో ఏం జరుగుతుంది తెలుసా? టైం లేదు కాబట్టి రెఫరెన్స్ చూపించట్లే. కొరింథీ సంఘంలో ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళు కొట్టుకుంటున్నారు ప్రతిసారి సంఘంలోకి వచ్చినప్పుడు. ఎందుకని? వాళ్ళ ఆత్మ యొక్క పరిచర్య కింద ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు అసూయతో చేస్తున్నారు, కాదంట్లా. పౌలేమంటున్నాడు, మీలో ప్రతివాడు సంఘానికి వచ్చినప్పుడు ఒకడు పాట పాడాలనుకుంటాడు, ఒకడు ప్రత్యక్షత చెప్పాలనుకుంటాడు, ఒకడు వాక్యాన్ని బోధించాలనుకుంటాడు, ఒకడు ప్రవచించాలనుకుంటాడు. మీరందరూ క్షేమాభివృద్ధి నిమిత్తం చేయండి అంటున్నాడు. అంటే కొరింథీయులు ఎప్పుడైతే నూతన నిబంధన మహిమ కిందకు వచ్చారో, వాళ్ళు సంఘానికి రాబోయే ముందు ప్రతిసారి సంథింగ్ హ్యాస్ స్ప్రింగ్ ఫోర్త్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్స్. వాళ్ళు ఇప్పుడు ఎండిపోయిన ఎముకలు ఎహెజ్కేలు 37లో
దేవుడు వాటిలోకి జీవం పంపించినప్పుడు ఏమైందంటే గడగడగడ కొట్టుకోవటం మొదలుపెట్టినాయి. అలా ఉన్నారు కొరింథీ సంఘస్థులు. అఫ్ కోర్స్ వాళ్ళ మోటివ్ బాగోల. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వేరే వాళ్ళకంటే వాళ్ళు బెటర్ అని చూపించుకోవడానికి చేయాలనుకుంటున్నారు అక్కడ. కానీ దాని వెనకాలకి వెళ్ళి మనం చూస్తే ఆత్మ యొక్క పరిచర్య వాళ్ళలో జరుగుతూ ఉంది తెలియకుండానే. మనం ఎలా వస్తాం సంఘానికి? ఏదో 4 ముక్కలు మాటలేని ఏదో కొంచెం జీవం బతికితే బతికా లేకపోతే సత్యం అన్నట్టుంటాం. పాత నిబంధనలో ప్రజలు ఎలా వచ్చారు? ఏదో క్షమాపణ కావాలి నాకు, ఎడ్ల మీద వాటి మీద బుల్లక్ కాట్ల మీద ఆఫరింగ్ పెట్టుకొని వచ్చాను, ఇచ్చేసాను. దేవునికి అది ఇష్టంలా నూతన నిబంధనలు. ఇక్కడికి వచ్చి నువ్వు ఆయన సన్నిధిని విని సన్నిధిలో ఉండి ఆయన వాక్యం తీసుకొని నువ్వు బలపరచబట్టం వేరు. కానీ ఇక్కడికి రాకముందే వారమంతా నీ లోపల నుండి నదులు పారటం వేరు. నీకు 2 కావాలి. హల్లెలూయా. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడి దర్శించేది నీకు కావాలి. సంఘంలో నువ్వు తీసుకునే వాక్యం నీకు కావాలి. సంఘంలో కలిగే దర్శనం నీకు కావాలి. సంఘంలో నువ్వు అనుభవించే అభిషేకం కావాలి. ఈ 2 కూడా కలగలిసినప్పుడు నువ్వు ప్రతిసారి నాట్యం చేస్తూనే ఉంటావు, ప్రతిసారి పాడుతూనే ఉంటావు. దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా నోట క్రొత్త గీతం నుంచాడు. దావీదు నూతన నిబంధనలోకి రాకముందే నూతన నిబంధన యొక్క మహిమని కొంచెం కొంచెంగా చూడటం మొదలుపెట్టాడు. ఎ డ్రెస్సిల్ ఆఫ్ న్యూ కవెనెంట్ గ్లోరీ. కొన్నిసార్లు వర్షం పడే ముందు చిన్న తుప్పర్తో స్టార్ట్ అవుద్ది. ఆ తుప్పర్ వచ్చినప్పుడు మనకి భలే ఉంటుంది. ఎందుకంటే మనం బయట తడిసినా మనకి పెద్ద అనిపించదు, ఎందుకంటే తుప్పరు కాబట్టి ఏముండదు. కానీ గాలి మాత్రం ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఆ తర్వాత వర్షం భారీ వర్షంగా పట్టడం మొదలవుతుంది. దావీదు ఏం చేశాడంటే ఆ తుప్పర్ని అనుభవించడం మొదలుపెట్టాడు. ప్రతిసారి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తన మూగపోయిన తన స్వరం, సౌలు 10 సంవత్సరాలు తరుముతా ఉన్నాడు. కానీ దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏమంటాడు? యెహోవా నా నోట క్రొత్త గీతం నుంచాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిలో నుండి వచ్చే జీవాన్ని అనుభవిస్తా దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టాడు దావీదు. అందుకని అపోస్తల కార్యంలో భక్తుడు రాస్తే ఏమంటున్నాడంటే ఆయన పడిపోయిన దావీదు గుడారంని ఆయన తిరిగి కడతాడంట. ఇప్పుడు కట్టే గుడారము ఇది మామూలు గుడారం కాదు. ఈ గుడారంలో ఏంటంటే దేవుని మహిమ స్టాటిక్గా ఉండదు, స్టేషనరీ లాగా ఉండదు, లేకపోతే స్తంభించిపోయి ఉండదు. దేవుని మహిమ ఇంక్రీస్ 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 ఇంక్రీస్. టైం గడిచే కొంది ప్రత్యక్షత వస్తానే ఉంటుంది. దేవుణ్ణి ఇంకెక్కువ తెలుసుకుంటానే ఉంటాం, ఆయన ఇంకెక్కువ అనుభవిస్తానే ఉంటాం. ఆత్మ అనుగ్రహించు నూతనత్వంలో మనం ఆయన్ని సేవించడానికి పిలువబడ్డామంట. తెచ్చుకొచ్చే ముందు పోస్టర్ ఏమని చూసారు? ఈవినింగ్ సర్వీస్ పోస్టర్ ఏమనుంది? న్యూనెస్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ అనుగ్రహించు నూతనత్వం. అంటే ప్రతిసారి నేను ప్రార్థన చేసినప్పుడు నేను బలాన్ని పొందుతా ఉన్నాను. ప్రతిసారి ఆయన వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఆచారంలో ఒక పద్ధతిలో నేను మిగిలిపోట్ల జీవాన్ని తీసుకుంటున్నాను. హల్లెలూయా. టైం గడిచకుంది నా విశ్వాసం పెరుగుతూ ఉంది. నేను అన్నిటి మీద జయించిన వ్యక్తిగా నేను పైకి వస్తూ ఉన్నాను. ప్రతిసారి ఆయన వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఆ వాక్యము నా కడుపులోకి వెళ్తుంది, నా ఎముకల్లోకి వెళ్తుంది, నా గుండెలోకి వెళ్తుంది, నా లంగ్స్లోకి వెళ్తుంది, నా కిడ్నీస్లోకి వెళ్తుంది, నా నరాల్లోకి వెళ్తుంది, నా మిడిల్ అబ్లాంగేటాలోకి వెళ్తుంది, నా బోన్స్లోకి వెళ్తుంది, నా జాయింట్స్లోకి వెళ్తూ ఉంది, నా బ్రెయిన్లోకి వెళ్తూ ఉంది, నా హెడ్లో ఉన్న న్యూరాన్స్లోకి వెళ్తూ ఉంది. హల్లెలూయా. చావునకు లోనైన నా మృతమైన దేహాన్ని ఆయన ఆత్మ వచ్చి జీవింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది నీకు అర్థం కాలేదంటే నూతన నిబంధన అర్థం కాలేదని అర్థం. నేను ఈరోజు రేపొద్దున ఎల్లుండు ఒక ఆచారాన్ని పాటించడానికి నేను ప్రార్థన చేయట్లా, లేకపోతే పాస్టర్ కాబట్టి వాక్యం చెప్పాలి కాబట్టి అందుకు బైబిల్ తీసి చదవట్లా. నేను ఎందుకు తెరుస్తున్నానంటే ఆయన జీవాన్ని అనుభవించడానికి. హల్లెలూయా. నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే నా ఆత్మని ఆయనకి సున్నితంగా చేసి ఆయన మాట్లాడినప్పుడు నేను గ్రహించి
అందులోకి నేను నడవటానికి. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు ఏమొస్తుందంటే నూతనమైన బలం, నూతనమైన శక్తి. ఆ డిప్రెషన్ విరిగిపోతూ ఉంటాయి, ఆ బంధకాలు విరిగిపోతూ ఉంటాయి, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విరిగిపోతూ ఉంటాయి, ఆ మనుషులు చేసిన గాయాలు స్వస్థపడిపోతూ ఉంటాయి. దేవుడు ఏ కార్యాలు చేయట్లేదండి. అవునా? ఎక్కడున్నావు నువ్వు? కొన్నిసార్లు నూతన నిబంధన కింద నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు ఆలకిస్తాడని తెలుసు. అందుకని పౌలు ఒక చోట ఏమనంటే కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి స్తుతులు చెల్లించడం. ఎందుకని? నీ ప్రతి విన్నపాన్ని ఆయన ఆలకిస్తాడంట. మేబీ నువ్వు అనుకున్నట్టుగా జవాబు రాకపోవచ్చు. కొన్నిసార్లు ఆ జవాబు గ్రహించడానికి నీ కృప కావాలి. కొన్నిసార్లు దేవుడు నాకు మాట్లాడలేదు, జవాబు ఇవ్వలేదు అనుకున్న విషయాలన్నీ కూడా ఆయన ఆల్రెడీ మాట్లాడి పెట్టాడేమో. నువ్వు చైర్ని అడుగుతూ ఉంటావు, దేవుడు ఆల్రెడీ చెట్టుని చేసి చూపించుంటాడు. ఆయన నీకు చైర్ ఇవ్వడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మొద్దును నువ్వు నరికి చైర్ ఎలా చేయాలో నువ్వు నేర్చుకోవాలి. దేవుడిచ్చే జవాబులు కూడా అలానే ఉంటాయి. నూతన నిబంధన మహిమ కింద నా ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నా? కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆరాధిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇంకొంచెం లోపలికి వెళ్ళి చెప్పమంటారు? దేవుడు నూతన నిబంధన మహిమ కింద మన ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నాడంటే మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం? పౌలు ఏమంటున్నాడు? కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు స్తుతులు చెల్లించాలంట. మనం కొన్నిసార్లు ఎట్లా ప్రార్థన చేస్తాం? ప్రభా జరిగించి 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 అంటున్నాడు. ఏం జరగట్లే అక్కడ. ఎవరో ప్రార్థన చేస్తారని నువ్వు కనిపెట్టిన అవసరంలా. ఆ బావిని ఎలా ఛేదించాలో నీకు తెలుసు, ఆ నీళ్లు ఎలా ఉబికేటట్టు చేయాలో నీకు తెలుసు. ఇప్పుడు నూతన నిబంధన మహిమ కింద దేవుడు న్యూ రెవల్యూషన్ ఇస్తున్నాడు. నేను కృతజ్ఞతాపూర్వకంగా ఆయన స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. సరే, అసలు కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లించడం అనే మాటని మీరు ఎప్పుడైనా చూసారా? దాన్ని ఎప్పుడైనా ఆలోచించారు దాని గురించి? ఇప్పుడు నేను ఒక ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నా, ఇంకా ఎలగల కొంతమందికి. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు ఎట్లా చెల్లిస్తాను? ప్రభా, నేను కట్టనటువంటి పురముల్ని, త్రవ్వనటువంటి బావుల్ని, నాటినటువంటి ద్రాక్ష తోటని నువ్వు అనుగ్రహించావు ప్రభా, నీకు స్తుతులు. రెండింటికి డిఫరెన్స్ ఉందా? నాకు ఇల్లు, నాకు ఇల్లు, నాకు ఇల్లు, నాకు ఇల్లు, నాకు కారు, నాకు కారు. ప్రభా, నేను డ్రైవ్ చేయనటువంటి కార్ని, మంచి లగ్జరీ ప్రీమియం కార్ని, ప్రభా ఆ బెస్ట్ యూనివర్సిటీలో నేనేం చేస్తున్నా? నేను దాన్ని చూడకముందే స్పిరిట్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎందుకని? నాకు తెలుసు ఆయన నా ప్రతి అరణ్యంలో త్రోవ కలుగజేస్తాడు. నేను సమ్మతించి ఆయన మాటను నేను గైకొన్నప్పుడు భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలను నేను అనుభవిస్తాను. హల్లెలూయా. ప్రతిసారి మీరు సంఘానికి వచ్చేటప్పుడు ఒకసారి చూసుకోండి, మీరు ఎందుకు వస్తున్నారు. ఇక్కడ వాక్యం వింటున్నారు, ఇక్కడ అనాయింటింగ్లో మీరు పాల్గొంటున్నారు, ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. కానీ కొరింథీయులు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళ సంఘానికి రాకముందే ఫుల్గా వేసుకొని వచ్చేవాళ్ళు దేవుని అనాయింటింగ్. వాళ్ళు ఎంత అనాయింటింగ్తో ఉండేవాళ్ళని, నాకు ఎప్పుడు మైక్ ఇస్తారా, నేను ఎప్పుడు ప్రాఫెసీ చెప్పాలా, నేను ఎప్పుడు హీలింగ్ చేయాలా, నేను ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేయాలన్న దాంతో వచ్చేవాళ్ళు. బికాస్ దే నో ఆయన చూసిన ప్రతిసారి ఒక రెవల్యూషన్ వాళ్ళకి వస్తూ ఉండేది. రేపు సాయంత్రం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఆల్రెడీ తెలుసు ఇది ఒక ఆచారం కాదు, దేవుడు నన్ను నూతనంగా నింపుతాడని నీకు తెలుసు, ఆత్మ యొక్క నూతనత్వం పొందుతానని నీకు తెలుసు. అప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? నువ్వు వాక్యం తీసి చదువుతున్నావు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుందని నీకు తెలుసు ముందుగానే, నువ్వు చదవకముందే నీకు తెలుసు. అప్పుడు నువ్వు ఎలా చదువుతావు? ప్రభా ఈ వాగ్దానం నాది ప్రభా,
ఈ వాక్యం నాది ప్రభా, నువ్వు నాలో పనిచేస్తున్నావు ప్రభా, నేను నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను, నువ్వు నాకు అనుగ్రహించావు ప్రభా, నేను చూస్తా ఉన్నాను ప్రభా, నేను నా అభివృద్ధిని చూస్తా ఉన్నాను ప్రభా, నా ఎదుగుదలని నేను చూస్తా ఉన్నాను ప్రభా, నా మహిమను నేను చూస్తా ఉన్నాను ప్రభా, నా నక్షత్రం ఉదయించడం నేను చూస్తా ఉన్నాను ప్రభా. దట్ ఈస్ ద న్యూ కవెనెంట్ గ్లోరీ. ఎక్కడ ఉన్నారు అక్కడ కళ్ళు మూసుకుందామా. Lord, pour out of your spirit upon us.